నమస్తే. ప్రతిరోజు పూజలు, పునస్కారాలు చేస్తూ, ఉపవాసాలుంటూ, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు కదా! కానీ, ఆ మందిరంలో కనిపించని దైవాన్ని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిలో చూడండి. ఆకలితో అలమటిస్తున్న వారి యొక్క ఆకలిని ఎప్పుడైతే తీరుస్తావో, నీ మానస మందిరంలో కొలువుండడానికి ఆ దైవమే నిన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకు వస్తాడు. నీలో ఉన్న దైవత్వం అనే ఒక మంచి స్వభావాన్ని పక్కన పెట్టి ఎన్ని మందిరాలు తిరిగితే ఏం లాభం చెప్పండి? ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని తీర్చగలిగే ఒక మంచి స్వభావాన్ని మనం పెంచుకుందాం. ఆ దైవాన్ని మన హృదయ మందిరంలో బంధించేద్దాం. ఏమంటావు మిత్రమా?